హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రథసప్తమి రోజు ఏం చేయాలో చూద్దాం. రథసప్తమి లేదా మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్య ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానం చేసినచో 7 జన్మములో చేసిన పాపములు నశిస్తాయని గర్గ మహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి అర్క అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే చాలా ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక 7 జన్మల్లో చేసిన పాపములను 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ మానసిక వాచిక శారీరకములు తెలిసి చేసేవి తెలియక చేసేవి కలిసి మొత్తం 7 పాపములు 7 రోగాలకు కారణములు. రథసప్తమి రోజు చేయవలసినవి: వేకుజామున లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని వాకిట్లో రథం ముగ్గు వేసుకొని 7 జిల్లేడు ఆకులను తలపై భుజములపై ధరించి అభ్యంగన స్నానం చేసి ఆత్మకారకుడైన సూర్యభగవానుని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్యం నివేదన చేసి ప్రత్యక్షంగా కనిపించే సూర్యునికి దీప ధూప నైవేద్య కర్పూర హారతి ఇచ్చాక రాగి చెంబులో శుభ్రమైన నీటితో నింపి అందులో చిటికెడు పసుపు, కుంకుమ, పంచదార, పచ్చి ఆవు పాలు, కొన్ని ఎర్రని పువ్వు చెంబులో వేసి 2 చేతులతో చెమ్ముని చేతపట్టుకొని 2 చేతులను ఆకాశానికి చాచి సూర్యుణ్ణి చూస్తూ మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని కానీ ఓం ద్రుణి సూర్యాయ నమః అంటూ స్మరణ చేస్తూ రాగి చెమ్ములో ఉన్న నీళ్లను భూమిపైకి వదలాలి. తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి మొదట ప్రసాదాన్ని తను స్వీకరించి శుభ్రంగా చేతులు కడుక్కొని ఇతరులకు పంచాలి. ఆ తర్వాత కిలోంపావు గోధుమలు, బెల్లం, అరటి పండ్లను అరటి ఆకులో కానీ ఆకులతో చేసిన విస్తరిలో పెట్టి ఆవుకు తినిపించాలి. గోమాతకు 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే సమస్త ఇతి బాధలు, అనారోగ్య సమస్యలు నివారణలు జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.